ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఆగస్టు నెల 28వ తారీఖు 2025. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనము యేసు ప్రభువుకు నతానయేలుకు మధ్య ఒక సంభాషణను చూస్తున్నాము. నతానయేలు యేసు దగ్గరకు వచ్చి ఆయన దేవుని కుమారుడని మరియు ఇశ్రాయేలు రాజు అని అర్థం చేసుకున్నాడు. అతడు ఆయన గురించి తన అభిప్రాయాన్ని యేసుకు బహిరంగంగా చెప్పాడు, ఒప్పుకున్నాడు. దేవుని కుమారునివి అని యేసు ప్రభువును చూసి ఒప్పుకున్నాడు. అప్పుడు యేసు నతనయేలుతో పై మాటలు చెప్పారు. అవును, యేసు యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అధికారాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఆశించిన దానికంటే ఎక్కువ అనుభవించగలము. మనం ఇప్పుడు చూస్తున్న దానికంటే గొప్పవి చూస్తాము. ఎప్పుడైతే ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అధికారాన్ని మనము అర్థం చేసుకుని ఒప్పుకుంటామో, ఆయన బలమైన శక్తి చేత నడిపించబడి గొప్ప కార్యములు చూస్తాము. ఎందుకంటే మనం విశ్వసించే రక్షకుడు మనం అడిగేదానికంటే, ఆలోచించేదానికంటే లేదా ఊహించేదానికంటే ఎక్కువగా చేయగలరు. యేసుకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మీరు సర్వశక్తిమంతుడు నాయన, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము మీ కింద లోపరచబడి ఉన్నది తండ్రి. మీరు గొప్ప దేవుడు నాయన, మీరు గొప్ప రాజు ప్రభువా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అవును తండ్రి, మీ యొక్క సార్వభౌమత్వాన్ని మేము ఒప్పుకుంటున్నాము ప్రభువా. ఇంతకంటే గొప్ప కార్యములు మేము చూచున్నట్లు మాకు సహాయం చేయండి. మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా గొప్ప కార్యములు మా జీవితంలో మేము చూచి వాటిని అనుభవించి మిమ్మల్ని మహిమపరిచే కృప మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నవ్వండి, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అనుభవిస్తారు. దేవుడు మిమ్మను దీవించునుగాక.